2024 జూలై 25 దినఫలాలు. మేషరాశి. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. అనుకున్న పనులు వ్యవహారాలు అనుకున్నట్టు జరిగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకోకుండా 1-2 శుభవార్తలు వినడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తీర్థయాత్రలు విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. శుభవార్తల సంఖ్య కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇష్టమైన బంధుమిత్రులతో కలిసి ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు బకాయిలు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయట కొద్దిగా శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్ని చాలా వరకు దారిలో పెడతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. కర్కాటక రాశి. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం పెరగడమే కానీ తగ్గడం ఉండదు. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలు అందుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేసి ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులతో సామరస్యం వృద్ధి చెందుతుంది. ఇంటా బయట పడివారం మానసిక ఒత్తిడి ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వింటారు. కన్య రాశి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభడికి లోటుండదు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. తులారాశి. మిత్రులు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. రోజంతా చాలా వరకు హ్యాపీగా గడిచిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ వృధా ఖర్చులు అదుపు తప్పుతాయి. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. వృశ్చిక రాశి. చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట పలుకుబడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. మీ మాట చెల్లుబాటు అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. చిన్ననాటి మిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. ధనుసు రాశి. ఇంటా బయట బరువు బాధ్యతలు పనిభారం పెరిగి ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మందకోడిగా సాగుతుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితంలో ఆదరాభిమానాలకు లోటు ఉండదు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు అనుకూలంగా గడిచిపోతుంది. ఇంటి మీద ఖర్చు పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మకర రాశి. రావాల్సిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాలలో కొద్దిగా ఆటుపోట్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఒత్తిడి శ్రమ పెరుగుతాయి. వ్యాపారం మీద మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. హామీలు ఉండడం వాగ్దానాలు చేయడం పెట్టుకోవద్దు.
కుంభరాశి ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులుండే అవకాశం లేదు. సాధారణంగా రోజంతా చీకు చింత లేకుండా గడిచిపోతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మొండి బాకీలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు. మీనరాశి ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉచిత సహాయాలను వీలైనంత తగ్గించుకోవడం అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా ముందుకు సాగుతాయి. వ్యాపారాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది.